హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో చాలా మంది అడిగిన వీడియో వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నాను. అది కూడా స్టిచ్చింగ్ చేసేటోళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను అన్నట్టు. అంటే చాలా మంది ఏమని అడిగారంటే, అక్క మేము ఎలాంటి మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, అండ్ మళ్ళీ అంటే పెద్ద తీసుకోమా, ఇట్లా జాక్ ఫైలో తీసుకోమా, ఇంకా వేరే ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి. మీరు ఏ మిషన్ అయినా తీసుకోండి, కానీ మీరు ఎంత వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు ఏ మిషన్ తీసుకోవాలనేది. మీరు రోజుకు ఒక 4 బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే పెద్ద మిషన్ తీసుకోవచ్చు, జాక్ ఫై అట్లా తీసుకోవచ్చు. 1, 2 కుడుతున్నారు అనుకోండి, అవసరం లేదు. ఇక్కడ వచ్చేసింది చూడండి, పెద్ద మిషన్లే, కానీ ఇది కొంచెం వేరే అన్నట్టు. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఎవరెస్ట్, మన ఇంకా ఉషా అలాంటి ఇంకా వేరే మోడల్స్ ఉంటాయి అన్నట్టు. వీటిలోనే దీంట్లోకి వెళ్ళిపోవచ్చు. 1కి 2 బ్లౌజులు కుడుతున్నాం అనుకుంటే మాత్రం ఈ మిషన్కి వెళ్ళిపోవచ్చు, ఈజీగా సరిపోతుంది. ఈ మట్టుకు సరిపోతుంది అన్నట్టు. 1, 2 బ్లౌజులు కుట్టే వాళ్ళైతే ఇది సరిపోతుంది. లేదు అంతకంటే ఎక్కువ చేస్తున్నాం అక్క మేము అనుకుంటే మాత్రం జాక్ ఫై కానీ అలా ఇంకా దీంట్లో ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఇంకా టెక్నాలజీతో కొత్త టెక్నాలజీ వచ్చినాయి మిషన్స్. ఇదే తీసుకోమని నేను చెప్పట్లేదు నేను. దాంట్లో ఇంకా వెరైటీస్ వచ్చినాయి. ఇంకా దీంట్లో ఇంకా కొంచెం కొత్తగా అప్డేట్ పెట్టినవి కొన్ని ఉంటున్నాయి అన్నట్టు. కొంచెం సిస్టమ్ మారినాయి కూడా దీంట్లో. కొంచెం సిస్టమ్ అంటే దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి నేనైతే జాక్ ఫై తీసుకున్నాను. నేను తీసుకొని కూడా 1 ఇయర్ కాబోతుంది అన్నట్టు. ఇంకో 2 మంత్స్ అయితే 1 ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు వరకండి నిజంగా చెప్తున్నాను, ఏదో ప్రమోషనో ఏదో కాదు, ఇప్పుడు వరకు ఇంత చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. దారం ఇరకడం కానీ ఏ చిన్న ప్రాబ్లం రాలే అసలు. వాళ్ళకు ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు నేను. ఇది ఎలా నడిపించాలి, ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేయలేదు. అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు నాకు. నేనైతే ఎన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తాననేది అది నా ఓపికని బట్టి ఉంటుంది. చేస్తాను, వీలు ఉంటే 5 బ్లౌజులు కూడా చేస్తాను ఒకే రోజు. 5-6 బ్లౌజులు కూడా చేయొచ్చు. బట్ నా ఇంటి పనులు అన్నీ చూసుకొని ఆ తర్వాత మాత్రమే నేను ఈ పనికి నా టైం అనేది కేటాయిస్తాను. అంతేగాని ఇదే చేస్తూ అయితే ఉండను నేను, ఎందుకంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ మీరు కనుక మాత్రం మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఎంత స్టిచ్చింగ్ చేస్తున్నామో. అండ్ ఇంకొకటి అండి, మీరు మీరు కటింగ్ రాకపోయినా పర్వాలేదు, ఎక్కడైనా బయట టైలర్ బోటిక్ షాపులు ఉంటాయి కదా, అక్కడ మాట్లాడేసుకోండి. కట్ పీసులు ఉంటాయి అన్నట్టు, మనం కట్ చేసి వాళ్ళే ఇస్తారు. జస్ట్ మనం స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. మీరు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ నేర్చుకోండి. లేదు మాకు ఇంట్రెస్ట్ ఉంది అక్క మేము కటింగ్ నేర్చుకుంటాం అనుకుంటే మాత్రం కటింగ్ కూడా నేర్చుకోండి. షాపే పెట్టాలి, షాప్లోనే రన్ చేయాలని ఏది లేదు. ఇంట్లో కూడా మనం నెలకు 20,000 నుంచి 30,000 40,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏం చెప్తాను, నేను ఎంత సంపాదిస్తాననేది నెక్స్ట్ వీడియోలో అంటే చెప్తాను. మీరైతే ఈ వీడియో అసలు స్కిప్ చేయకండి. మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను ఎంత సంపాదిస్తాను అంటే చాలామంది అడుగుతారు, మీ వారికంటే ఎక్కువ సంపాదిస్తారట కదా మీరు అని చెప్పేసి చెప్తాను. అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఈ మిషన్ అనేది ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలంటే, స్టార్టింగ్ తీసుకున్నప్పుడు అయితే 1 మంత్కి ఒకసారి 2 మంత్కి ఒకసారి అట్లా మనం పెంచుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. నేనైతే మళ్ళీ మనకు తెలిసిపోతానండి, మనకు మర్చిపోయినా ఎప్పుడైనా మనం మర్చిపోయినా ఏం చేసినా కూడా మనకు తెలిసిపోతుంది. సౌండ్ అనేది చేంజ్ అవుతుంది దీంట్లో. సౌండ్ కంఫర్ట్ అనేది చేంజ్ అయినప్పుడు ఏం చేయాలంటే మనకు ఆయిల్ పోయాలనేది అర్థమైపోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే సౌండ్ చేంజ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా, అంటే మనకు గుర్తుండదు. ఇక రోజు నడుస్తుంటే ఎట్లా స్మూత్గా ఉంటుంది అన్నట్టు, ఎలాంటి సౌండ్ అనేది ఎక్కువ ఉండదు. దీనికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. దీనికైతే సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది. 1, 2 బ్లౌజ్ ఇంతకంటే చిన్న మిషన్ కూడా ఉండే నాకు స్టార్టింగ్. అది తీసేసి ఇది తీసుకున్నాను, అది చేసినాక ఇది తీసుకున్నాను అన్నట్టు. ఇప్పుడైతే ఇది ఉన్నా కూడా ఇది తీసుకొచ్చుకున్నాను. దీనికంటే ఇది కొంచెం ఫాస్ట్గా దొక్కినాం అనుకోండి, ఇట్లా షేక్ అవుతుంది. ఇది బాడీకి వస్తుంది, చిన్నది కదా, మోటార్ కూడా ఉంది దీనికి. కాకపోతే ఇది షేక్ అవుతుందని చెప్పేసి మళ్ళీ వర్క్ కొంచెం ఫాస్ట్గా అవుతలేదు. ఇది ఎంత ఫాస్ట్ పోని మన అది షేక్ అవ్వడం అలా ఏం ఉండదు. ఎంత ఫాస్ట్ మన ఓపిక అండ్ మన ఫాస్ట్ చేతులు అట్లా నడిపిస్తుండాలి, అంతే, వేరే ఏం ఉండదు దీంట్లో. అండ్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ తీసుకున్నప్పుడు 25 పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి ఎంత ఉంది,
25 నుంచి 36కి అయితే ఉంది నాది. ఫస్ట్ అయితే స్టార్టింగ్ నేను 25 పెట్టుకున్నాను, ఆ తర్వాత వచ్చేసి 25 నుంచి 30 పెట్టుకున్నాను, ఆ తర్వాత ఇప్పుడైతే 36 పెట్టుకున్నాను. ఈ స్పీడ్ నాకు సరిపోతుంది. ఇంకా స్పీడ్ కావాలంటే ఇక్కడ చూడండి, ప్లస్ అయితే బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసినామనుకో ఒక్కొక్క నెంబర్ పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నట్టు. బట్ మీకు అంత ఫాస్ట్గా కుట్టగలము అనుకుంటేనే ఈ నెంబర్ పెట్టుకోండి, లేదు అంటే నాకైతే 36 సరిపోతుందండి, అంత స్పీడ్ అవసరం లేదు. 36 పెట్టుకున్నాను కాబట్టి అదే చాలు, నాకు ఈ స్పీడ్ సరిపోతుంది. అండ్ దీంట్లో షేక్ ఎంత ఫాస్ట్ అయినా తొక్కచ్చు, షేక్ అవుట్ అయితే అస్సలు ఉండదు. మీరు ఒకవేళ మేము షాపే పెట్టుకొని రన్ చేయాలని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకు అంటే మనం షాప్లో అంటే ఇప్పుడు కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు ఇంకా వర్కర్ని పెట్టుకొని నడిపించుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే ఓకే పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒక్కరే ఉండి షాప్ని చూసుకుంటాను, షాప్లో పెట్టి రన్ చేస్తాను, టైలర్ అంటే స్టిచ్చింగ్ అండ్ బోటిక్ ఏదైనా సరే అనుకుంటే మాత్రం కాదు, బాగా ఇబ్బంది అయిపోతుంది. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా, ఎటన్నా వెళ్ళాలనుకున్నా మాత్రం మనం ఇంకొకరు చూసుకునే వాళ్ళు ఉండాలన్నట్టు. ఆ టైంలోనే కస్టమర్స్ వస్తారు, ఆ టైం మనం వాళ్ళకి ఇవ్వలేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. అదే ఇంట్లో అయితే మనకు ఫోన్ చేసి వస్తారు వాళ్ళు, కస్టమర్స్ ఎవరైనా సరే ఫోన్ చేసి మేడం మీరు ఉన్నారా అని చెప్పేసి అడిగి వస్తారు అన్నట్టు. అందుకని చెప్పేసి రిస్క్ ఎక్కువ ఉండదు. ఓకే మేము ఇంకా కొంచెం మనీ ఎక్కువగా సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం వర్కర్స్ని పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. అది కూడా కటింగ్ మాస్టర్ని కూడా పెట్టుకోవచ్చు. మీకు కటింగ్ రాకపోయినా పర్వాలేదు, మీరైతే మంచిగా బొటిక్ షాప్ నడిపించవచ్చు. ఈ రోజులలో ఎట్లాంటి ముందులాగా ఏం లేదు, మనకి కటింగ్ రావాలని ఏం లేదు, జస్ట్ దానిపైన మీకు మెజర్మెంట్ తీసుకోవడం వస్తే చాలు. ఇంకొకటి అండి, పూర్తి మాత్రం వాళ్ళపైన కూడా ఆధారపడద్దు. ఎందుకంటే ఒక్కొక్క టైంలో వాళ్ళు మనకు కొంచెం అందుబాటులో లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. నేను అవన్నీ చూసిన కాబట్టి, స్టార్టింగ్లో నేను బొటిక్లో వర్క్ చేశాను కాబట్టి ఇవన్నీ తెలుసు నాకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఇంట్లో ఉన్న వాళ్ళకైతే లేడీస్కి బయటికి వెళ్ళి పని చేసుకొని వీలు కాని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే మనం దీంట్లో పెద్దగా పెట్టాల్సిన పెట్టుబడి ఏది లేదు. మనం మామూలుగా కుట్లకు అయితే ప్రతి ఇంట్లో వేరే చోట మనం పాత బట్టలు తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకునే టైం ఇప్పుడు ఎవరికి లేదు, అంటే ఎటు వాళ్ళు వేస్తలేరు కూడా. అలా తెచ్చుకొని ఉన్న మిషన్ని కూడా మనం కొంచెం మన పాకెట్ మనకి సరిపోయేంత కూడా సంపాదించుకోవచ్చు ఈజీగా. మీకు తెలిసిన సరౌండ్లో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మీరు కొంచెం అలా వెళ్ళి వాళ్ళకి తెలిసి, అంటే ఫ్రెండ్స్తో అలా కొంచెం తెలుస్తూ పోతే ఎక్కువనే వచ్చేస్తుంది అన్నట్టు. నేను స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్లోనే స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ వరకు కూడా వెళ్ళింది, కానీ నేను తీసుకోవట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడైతే నాకు ఎలాంటి టెన్షన్ లేదు, నా వర్క్ నేను చేసుకోగలను. అస్సలు టైం అంటే బోర్ అనేది కొట్టదు అన్నట్టు. మన వర్క్లో మనం ఫుల్ బిజీ ఉంటాము, అండ్ ఫంక్షన్లో చూసుకోగలం, ఫ్రెండ్స్తో గడపగలం, అండ్ ఫ్యామిలీకి కూడా అంతే టైం ఇవ్వగలం అన్నట్టు. అదే షాప్ ఉందనుకోండి అసలు టైం ఉండదు, అంత వర్క్ ఉంటుంది అన్నట్టు. అందుకని వాళ్ళకి టైం కంపల్సరీ ఇవ్వాలి, అండ్ మనం షాప్లో ఉండాలి కంపల్సరీ. అది ఇప్పుడైతే ఆయిల్ చేంజ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది మా వారు ఇదంతా నేను చెప్పాను కానీ ఆయిల్ చేంజ్ చేసి మా వారు చేస్తారు, మా వారి హెల్ప్ తీసుకుంటాను నేను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇబ్బంది మీరు ఓకే రిస్క్ తీసుకోగలం, చేయగలం అనుకుంటే మాత్రం వర్కర్ని పెట్టుకొని ఈజీగా నడిపించవచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి రిస్క్ ఉండదు, ఎలాంటి ఏమి ఉండదు. బట్ లేదు మేము చెయ్యలేము అనుకుంటే మాత్రం ఇంటి వరకైనా సరే చేసుకోవచ్చు. మీకు ఓకే టైం అందరు చేయాలని అంటలేనండి, మీ ఇంటికి మీ అవసరం ఉంది అనుకునే వాళ్ళు మాత్రం చేయొచ్చు. వేరే వాళ్ళకైతే చెప్తలేరు, మేము స్టిచ్చింగ్ చేయాలా అని చెప్పేసి నామోసుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఆడవాళ్ళం ఏ పని అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ రోజులలో ఆడమగా ఏం లేదు కాబట్టి చెప్తున్నాను. నీ ఇంటికి నీ అవసరం ఉంది అనుకుంటే చెయ్యి, లేదంటే చెయ్యకు, అదే నీ చాయిస్. నేనైతే చెయ్యి దీన్ని ఇట్లా జస్ట్ వెనక్కి అంటే సరిపోతుంది. ఇక్కడ వెనక దాన్ని హోల్డ్ చేసేంత కూడా ఉంటుంది అన్నట్టు, జస్ట్ ఇలా అనేయాలి. దీంట్లో చూడండి ఎంత చెత్త ఉందో, అప్పుడప్పుడు క్లీన్ కూడా చేసుకోవాలి. కలర్ చేంజ్ అయింది చూడండి ఒకసారి, ఆయిల్ మొత్తం ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు. మనకు లోపల ఇవి అన్నీ రన్ అవుతూ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, దీంతో సరఫరా అవుతుంది. ఇక్కడ పంపు ఉంది, దీనికి కూడా డస్ట్ అంటింది. ఒకసారి చూడండి, ఇగో ఇది ఈ పంపు ఉంటుంది, దీనికి జాల్ ఉంటుంది, ఇక్కడ నుంచి పైనకి వెళ్తాయి అన్నట్టు ఆయిల్ మొత్తం. ఇదంతా క్లీన్ చేసుకోవాలి, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. అండ్ నేనైతే అప్పుడప్పుడు చేస్తాను, బట్ ఒక్కొక్కసారి అట్లా కొంచెం లేట్ అవుతుంది. ఈసారి కొంచెం లేట్ అయింది, అందుకే కలర్ ఎక్కువ చేంజ్ అయిపోయింది. చూడండి ఇలా ఉంటుంది. ఒక్క నిమిషం ఇలా కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
డస్ట్ దీంట్లో మనం ప్రతి ఒక్క క్లాత్ కట్ చేసేది ఘోరంగా డస్ట్ ఉంటుందండి. ఇగో చూడండి ఇలా వెళ్తుంది, ఇలా ఉంటుంది అన్నట్టు. అందుకే అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. పైనుంచి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ పాదం దగ్గర ఏదైతే ఉంటుందో అది పైనుంచి క్లీన్ చేసుకోవచ్చు. ఈ కింది వైపున మాత్రం ఇట్లా మనం ఆయిల్ చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటే అంటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వర్క్ చేసే వాళ్ళైతే ఇంకా అప్పుడప్పుడు కొంచెం త్వరగానే చేంజ్ చేసుకుంటా అంటే క్లీన్ చేసుకుంటా ఉంటే బెటర్. బట్ మన వర్క్ని బట్టి ఏ పైన అయినా సరే ఆయిల్ అయినా సరే వర్క్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అంతేగాని మనం ఊరికైనా అట్లా పెట్టుకొని ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటే కొంచెం త్వరగానే అంటే మన ఆయిల్ చేంజ్ చేస్తే బెటర్ అన్నట్టు. ఈ విధంగా చలో ఇప్పుడైతే ఆయిల్ ఎట్లా చేంజ్ చేయాలో చూపిస్తాను. చూసారా, ఈ కలర్ ఉండాల్సిన ఆయిల్ ఈ కలర్ అయింది అన్నట్టు. చూడండి ఒకసారి, వంట నూనె ఎలా అయితే ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అయిపోయింది. ఇంత వైట్గా ఉన్న ఆయిల్ ఈ కలర్ అయిపోయింది అన్నట్టు. అందుకని చెప్పేసి తీసేస్తున్నాను. ఈసారి కొంచెం లేట్ అయింది నిజం చెప్పాలంటే. ఇక్కడ ఉంటుంది చూడండి, దీన్ని దింపాలి. ఇక్కడ కింద వాటర్ అంటే ఆయిల్ కిందికి పోతాయి, దాన్ని కూడా అక్కడ కింద బాటిల్ పట్టుకోవాలి, లేదంటే కిందికి పోతాయి, వేస్ట్ అయిపోతాయి. దీనికి అంటే ఈ ఆయిల్ని చిన్న మిషన్లో యూజ్ చేసుకోవచ్చట, కానీ ఈ మిషన్కి అయితే పనికిరాదు. కానీ చిన్న మిషన్స్ ఉంటాయి చూడండి, వీటికి యూజ్ చేసుకోవచ్చట. ఈ విధంగా వస్తుందా? ఓకే, ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. ఇట్లా మొత్తం ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం డౌన్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి ఏరియా వచ్చేసి డౌన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు పెట్టాలి. ఇక్కడ హై అని ఉంది చూడండి, ఇక్కడ వరకు అయితే ఎప్పుడైనా సరే ఇక్కడ వరకు ఆయిల్ పెట్టుకోవాలన్నట్టు. ఇది లో వరకు ఎప్పుడు పోనీయకూడదు, ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం ఆయిల్ కిందికి పోనీకి కొంచెం డౌన్ ఉంటుంది. ఈ ఆయిల్ మొత్తం ఇటు వచ్చేస్తుంది. అవసరం ఉంటే కొంచెం ఇట్లా చేయొచ్చు, ఈ డస్ట్ ఏమైనా ఉంటే ఇటు బయటికి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనం అంటే ఏమైనా స్టోన్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కుడతాం చూడండి, అది దీనికి స్టిక్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. దీనికి లోపలికి పోకుండా దీనికే అతుక్కుంటుంది అన్నట్టు, స్టోన్స్ ఏమైనా ఉంటాయి. అందుకని చెప్పేసి మ్యాగ్నెట్ ఇది దీంట్లోనే ఉంటుంది, తీసేయకండి. కొంతమంది ఏం చేసిరట, ఇవి వేస్ట్ దారాలని చెప్పేసి పీకేసి మళ్ళీ రిటర్న్ పట్టుకుపోయారట. ఆ పొరపాటు అయితే చేయకండి మీరు. తీసుకుంటే ఇలా ఆయిల్ మొత్తం కంప్లీట్ పోనీయాలి. చూసారా, ఆయిల్ ఇది ఈ కలర్ అయిపోయింది అన్నట్టు. మనం ఏదైతే మిషన్లో ఉండినో ఆయిల్ తీసేసానో, ఇది వచ్చేసి ఫ్రెష్ ఆయిల్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో పోసేసుకుందాము. ఆల్రెడీ ఇది టైట్ చేసేసాను. టైట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం లూజ్ ఉన్న అంటే ఆయిల్ కిందికి లీక్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇది ఒకసారి గమనించుకోవాలి. ఇది వచ్చేసి ఈ డౌన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చేసేసేయాలి దీన్ని. ఆ తర్వాత ఆయిల్ పోసుకోవడమే. ఇక్కడ చూసుకోవాలి, ఈ 1/2 లీటర్ అంటే మొత్తం పట్టేస్తుంది దీంట్లో. మళ్ళీ కొంచెం మిగిలింది, ఓకే మొత్తం పట్టదు. ఇక్కడ హెచ్ కంటే ఎక్కువ పోయొద్దు, హెచ్ మునిగితే సరిపోతుంది అన్నట్టు ఆయిల్లో. ఇక్కడ చూడండి అంత. యాక్చువల్లీ ఇప్పుడు ఆయిల్ మొత్తం వైట్ ఉంది కాబట్టి మీకు కనిపిస్తలేదు. ఇది కొంచెం మిగిలింది, 1/2 లీటర్ మిగిలింది అనుకుంటున్నా. ఇంత మిగిలింది, ఇంకెప్పుడన్నా అవసరం ఉంటే పోసేసేయచ్చు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇవి దారాలు ఎక్కియడం ఇవన్నీ దాదాపు అందరికీ తెలుసు. జస్ట్ ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది మెల్లగా. ఇది ఇటు మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇది దీనికి ఆనడానికి అని చెప్పేసి ఇది ఇచ్చిర్రు అన్నట్టు. అంటే దీనికి ఆనుతుంది, ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ అట్లనే సెట్ అయిపోతుంది, కదలదిగా. ఇది నచ్చింది కదా? నచ్చితే తప్పకుండా మరి ఎందుకు ఇంకా ఆలస్యం, తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి.